హాయ్, వెల్కమ్ టు పావని వ్లాగ్స్. హాయ్, పొలం దున్నించామన్నమాట. అంటే చదును చేయించామంటారు కదా, అంటే మామూలు గడ్డి అది అంతా తీయించేసి ట్రాక్టర్ పెట్టించి ఇప్పుడు చూస్తున్నారు కదా అలా నీట్గా చేయించాము, చదును చేయించేసాము. అంటే ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, సో సమ్మర్లో వేసే వెజిటేబుల్స్ అంటే కాకరకాయ, బెండకాయ, టమాటా, పొట్లకాయ, బీరకాయ ఇవన్నీ ఇలాంటి పాదులు పెడదామని చెప్పేసి మేము పొలాన్ని దుక్కించామన్నమాట. చూస్తున్నారు కదా అక్కడ వాటర్ పెట్టి తడుపుతున్నాడు. సో ఫస్ట్ అలాగా ఎక్కడైతే బాగా డ్రై ఉందో అక్కడ అలా బాగా తడిపి అలా దుక్కించామన్నమాట. చూస్తున్నారు కదా ఈ ప్లేస్ అంతా చాలా డ్రైగా ఉందన్నమాట. అంటే ఎండాకాలం అని చెప్పేసి ఆవుల్ని ఈవినింగ్ టైంలో సోలార్ కింద కడుతున్నాం అన్నమాట. అంటే పాకలో చాలా చల్లగా ఉంటుందంటారు. పాకలో వేసవికాలం మార్నింగ్ టైం చాలా చల్లగా ఉంటుంది, కానీ ఈవినింగ్ టైంలో కొంచెం వేడిగానే ఉంటుంది. అందుకని చెప్పేసి ఈవినింగ్ టైమ్స్లో అక్కడ ఇల్లు కడుతున్నారు కదా, సో అక్కడ వాళ్ళు భయపడుతున్నారు అని చెప్పేసి మేము ఈవినింగ్ టైమ్స్లో నందుని, తులసిని తీసుకొచ్చి ఇక్కడ కడుతున్నాం అన్నమాట. సోలార్ కింద కడుతున్నాము. సో దాని మూలన అక్కడ వాటర్ అది పోయకపోవడం వలన చాలా డ్రై ఉన్నది. సో దాన్ని ఏంటంటే మేము ఈవినింగ్ అలా ఇప్పుడు అక్కడ ఎలా తడిపారో అలాగే ఈవినింగ్ టైంలో అక్కడంతా ఫుల్ వాటర్ పెట్టి వెట్ చేసిన తర్వాత ఈవినింగ్ టైం దున్నించామన్నమాట. అక్కడ మార్నింగ్ మటుకు ఇక్కడ కంప్లీట్గా ఇటు సైడ్ అంతా దున్నించేసాము. ఈ సైడ్స్ నా కర్రలు చూస్తున్నారు కదా, ఇవేంటంటే పాదులు పెట్టిద్దాము అని చెప్పేసి ఉంచామన్నమాట. అంటే దీనికి పాదులు కడతాము. దీనికి మళ్ళీ నిలువుగా ఉన్న కర్రల మీద అడ్డంగా కర్రలు వేసి దాని మధ్యలో తాడు కట్టి కడతారనమాట. పందిరి తయారు చేస్తారు. దాని పందిరి కోసం ఆ కర్రలు అవి అలా ఉంచామన్నమాట. కాకరకాయకి అలాగే దొండకాయ, కాకరకాయ ఇవన్నీ కూడా పాదులు కట్టి పందిరి ఎక్కిస్తారు అంటారు కదా, సో అలా చేద్దామని చెప్పేసి దానికోసం కర్రలు అవి వేయించాము. ఇది దున్నించడం అయ్యాక పందిరి కూడా కట్టించాలి.
ఇలా తడిపించేసాం అనమాట. ఇటు సైడ్ చాలా డ్రై ఉంది కదా, సో ఫస్ట్ అక్కడ ఆవులకు వేసిన గడ్డి అది అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత ట్రాక్టర్తో ఇప్పుడు అలా ఫుల్గా కంప్లీట్గా తడిపారు అనమాట. అలా తడిపితే అప్పుడు బాగా నీట్గా చదునైంది. అంటే ట్రాక్టర్ వెళ్ళడం చాలా కష్టమైంది అనమాట. చూస్తున్నారు కదా, గడ్డి అది కూడా రైట్ సైడ్ మామిడి చెట్టు కిందకి పెట్టేశారు అనమాట. అలా పెట్టేసి అలా నీట్గా అక్కడ గడ్డి అది తీసేసిన తర్వాత వాటర్తో శుభ్రంగా తడుపుతున్నారు అనమాట. ఇది చదును చేయించిన తర్వాత నేను కొన్ని మొక్కలు వేయించాను. మొన్న కడియం వెళ్ళామని చెప్పాను కదా, కడియం వెళ్ళినప్పుడు అక్కడ నేను కొన్ని మొక్కలు తెచ్చుకొచ్చాను అనమాట. సీతాఫలం, అలాగే ఇంకా దానిమ్మ, సీతాఫలం, మిరాకిల్ ఫ్రూట్ అన్నారు, మిరాకిల్ ఫ్రూట్, అలాగే ఇంకా అంజీర్ అవన్నీ తీసుకొచ్చాను అనమాట. సో అవి కూడా వేయించేసాము. దున్నించిన తర్వాత అవి కూడా అన్నీ నీట్గా వేయించామన్నమాట. అలాగే గులాబీలు తెచ్చుకున్నాను, అవి కుండీల్లో వేయించుకున్నాము. ఇలా నీట్గా చేయించేసి నెక్స్ట్ ఏంటంటే ఇంకా విత్తనాలు వేయలేదు. ఈ దుక్కించడం అదే అయింది కదా. నెక్స్ట్ ఏంటంటే మడులు కింద కట్టి ఆనపకాయకి సపరేట్ మడి, అలాగే టమాటా సపరేట్గా, కాకరకాయకి ఈ పోల్స్ ఉన్నాయి కదా, ఇదేంటంటే కర్రలు పందిరి కడదామని వేయించామన్నమాట. ఇది అయిపోయిన తర్వాత పందిరి కట్టించి దానికి కాకరకాయ పాదు, అలాగే బెండకాయ కాదు, దొండకాయ, అలాగా పాదులన్నీ ఎక్కిస్తామన్నమాట. కాశీ టమాటా విత్తనాలు అవి దేశవాళీ విత్తనాలు తీసుకొచ్చాము. వైజాగ్లో మాకు ఇక్కడ దేశీ విత్తనాలు పాలేకర్ గారికి సంబంధించి విజయరామ్ గారు ఇక్కడ ఒక తులసి న్యాచురల్స్ అని చెప్పేసి ఆ షాప్కి వాళ్ళు విజయరామ్ గారి దగ్గర నుంచి విత్తనాలు అవి తెచ్చి ఇస్తూ ఉంటారనమాట. సో అక్కడి నుంచి టమాటా విత్తనాలు అవి పట్టుకొచ్చాను. టమాటా, కాకరకాయ, బూడిద గుమ్మడికాయ, అలాగే నెక్స్ట్ తీయ గుమ్మడికాయ అన్నీ తెచ్చాను అనమాట. సో అవన్నీ కూడా వేయించాలి. అవన్నీ కూడా మనకి తులసి న్యాచురల్స్ నుంచి తెచ్చాను అనమాట. అంటే అది వైజాగ్లో ఉంది, వైజాగ్ వేపకుంట దగ్గర ఉందన్నమాట తులసి న్యాచురల్స్ అని. సో వాళ్ళు ఏంటంటే విజయరామ్ గారితో మింగిల్ అయ్యారనమాట. వాళ్ళ దగ్గర మనకి అన్ని రకాల రైసెస్ అవి కూడా దొరుకుతాయి. అంటే పాలేకర్ విధానంలో విజయరామ్ గారు ఏ విధంగా పండిస్తున్నారో వీళ్ళు కూడా కొంత ల్యాండ్లో వీళ్ళు కూడా పండిస్తున్నామని చెప్పారనమాట. సో వాళ్ళ దగ్గర మొత్తం విజయరామ్ గారు చెప్పే అన్ని రకాల రైసెస్ ఏంటి, దేశీ విత్తనాలు ఏంటి అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాను విత్తనాలు అవి కూడా.
చూస్తున్నారు కదా, ఈ విధంగా నీట్గా దుక్కించేసామన్నమాట. ఇలా ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుంటూ ఉంటే మనకి కూడా గడ్డి అది ఎక్కువ రాకుండా ఉండి మంచిగా కూరగాయలు అవి వేసుకోవడానికి ప్లేస్ అది కూడా ఉంటుంది. కంప్లీట్గా మొత్తం అన్ని మామిడి మొక్కల మధ్య నుంచి కూడా నీట్గా చేస్తారనమాట. ఇది ఇలా ఈ విధంగా నీట్గా వెట్టించేసాము. నెక్స్ట్ ఇంకా పందిరి కట్టించి విత్తనాలు అవి పెట్టించాలన్నమాట. అది కూడా నేను ఏ విత్తనాలు ఏ విధంగా పెట్టించామన్నది కూడా నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. నేను లాస్ట్ టైం దుక్కించిన తర్వాత వేయించిన మొక్కలు అన్నమాట ఇవి. అంజీరు 2 మొక్కలు అనమాట. మన కడియం వెళ్ళాం కదా, కడియం దగ్గర నుంచి తెచ్చుకున్నాను. అంజీరు, సీతాఫలం, ఇది సీతాఫలం, ఆల్ స్పైసెస్, అలాగే బిర్యానీ ఆకు అన్నీ తెచ్చాను అనమాట. పైనాపిల్ కూడా తెచ్చుకున్నాను. పైనాపిల్ వేస్తే పాములు వస్తాయి ఎక్కువ అన్నారని నేను ఎక్కువ తేలేదన్నమాట. మిరాకిల్ ఫ్రూట్ అనేసి తెచ్చాము. మిరాకిల్ ఫ్రూట్ ఏంటంటే అది మిరాకిల్ ఫ్రూట్ తిన్న తర్వాత కాకరకాయ తిన్నా కూడా మనకి అది చాలా స్వీట్ ఉంటుందన్నారు. సో చూద్దాము అది ఎలా ఉంటుందనేసి నేను మిరాకిల్ ఒకటి తెచ్చాను అనమాట. ఇది మల్బరీ, ఎప్పుడో వేసాను మొక్క, దానికి ఫ్రూట్ అది వచ్చింది, చాలా స్వీట్ ఉంది. ఇది ఆస్ట్రేలియన్ మల్బరీ అనమాట. మొక్క హైట్ చిన్నగా ఉన్నా కూడా కాయ చాలా బాగుంది. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ.